ఈ నెల 27వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన ఉన్నట్టుగా ప్రాథమికంగా అయితే సమాచారం. అయితే ఈసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కూడా డిక్లరేషన్ మీద అయితే సంతకం పెట్టలేదు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేవిధంగా భారతీ రెడ్డి గారి గురించి తిరుమలలో జరిగినటువంటి కార్యకలాపాలన్నింటి దృష్టిని ఉంచుకుని బీఆర్ నాయుడు గారు మాట్లాడినట్టు పరిస్థితి అందరూ కూడా ప్రజలందరూ విన్నారు. మరి ఈసారి తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 27వ తారీఖు తిరుమల వస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అయితే ఈసారి డిక్లరేషన్ సంతకం పెడతాడా లేదా? ఇప్పటి వరకు తిరుమల మీద వివాదాన్ని భూతద్దం వేసి మరి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏమంటారు అంశాలన్నిటి గురించి? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు మొన్న ఒక సవాల్ విసిరారు. మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నప్పుడు, నాస్తికత్వం మీ చుట్టూ ఆవరించుకుని ఉన్నప్పుడు, మీ మెదడు నాస్తికత్వం వైపు ఉన్నప్పుడు, ఒక ధర్మం హిందూ ధర్మం హిందువుల జీవన విధానం అయినప్పుడు ఆ హిందూ మతం మీద మీ దాడి ఏంటి? మీకేం అర్హత ఉంది? మీకు నమ్మకం లేనప్పుడు మా జోలికి ఎందుకు వస్తున్నారు? మీరు ఈ మతం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేముందని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి దంపతులు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని నామాలు పెట్టుకుని తీర్థం స్వీకరించి ప్రసాదం స్వీకరించి అప్పుడు మాట్లాడినా మేము కూడా మీకు జై జగన్ అంటామన్నారు. అంటే ఒకసారి జై కొడతామన్నారు. శభాష్ బాగా చేశారండి, మీరు మంచివారు అంటారన్నమాట. ఓ సవాల్ విసిరాడు ఆయన. దానికి జవాబుగా ఆ సవాలుకి జవాబుగా ఈయన తిరుమల పర్యటన ఉందేమో అని అనుకోవచ్చు కొంతమంది. కానీ వాళ్ళ సాక్షి పత్రిక వక్రాక్షి, వీళ్ళు బుద్ధి వక్రం తొక్కేది చక్రం కాబట్టి ఒక వివాదాస్పదం చేయడానికి, వివాదం రేపడానికి, ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి ఆయన వస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత త్వరగా అంత మంచి బుద్ధి అతనికి దేవుడు ప్రసాదించి ఉండడం, ఒకవేళ దేవుడు ప్రసాదించిన ఇతనిలో ఆ పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ రాదు. మీరు చూడండి, భగవంతుణ్ణి దైవదూషణ చేసిన వాళ్ళు దేవుడు ఎన్నిసార్లు కటాక్షించినా కరుణించినా వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా పురాణాల్లో మనకు పాత్రలు చెప్తాయి. హిరణ్యకశిపుడి దగ్గర నుంచి ఈ రాక్షస అసురులందరూ కూడా దైవదూషణ చేస్తూ ఉంటారు. దైవానికి వ్యతిరేకంగా వారి అభిమతం ఉంటుంది. వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఆఖరికి ఆ దైవం చేత సంహరించబడే వరకు కూడా వాడు దైవదోషం చేత మానవత్వానికి దైవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. ఇతను కూడా అంతే. కాబట్టి ఏది జరిగినా ఏదో ఒక ముగింపు వస్తుంది. ఒకవేళ ఈయన వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇతను క్రైస్తవుడు, నో డౌట్. ఇదివరకంటే ముఖ్యమంత్రి అందరి వాడు, రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధి కాబట్టి, రాష్ట్ర అధినేత కాబట్టి అతను దర్శనానికి వచ్చినప్పుడు నువ్వు రావద్దు అంటానికి లేకుండా డిక్లరేషన్ ఇచ్చి రావాలి మర్యాదగా. కానీ అతను తిరుగులేని అధికారం ముఖ్యమంత్రి కాబట్టి అతను నేను అప్పుడున్న బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుదరదు. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి ఈ దైవాన్ని నేను నమ్ముతున్నానని చెప్పి రావాలి లోపలికి. నువ్వు అన్యమతస్థుడు అని అందరికీ అవగతం కాబట్టి నీ ప్రార్థనలో అనే దేవుని బిడ్డని ఎలాంటి అన్ని అంటాడు కదా. క్రైస్తవాన్ని ఆచరించు, ఏ మతాన్ని ఇష్టమైన మతాన్ని ఆచరించు, ఇతర మతాలను దూషించవద్దు, అవమానించవద్దు, అవహేళన చేయవద్దు అనేటువంటిది జనాల అభిమతం ఏంటంటే. కాబట్టి ఇతను లోపలికి వెళ్ళాలంటే, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే నేను మా దేవుడితో పాటు ఈ దేవుడిని కూడా నమ్ముతున్నానని చెప్పాలి. ప్రసాదం స్వీకరించాలి, ఏదో పై యాక్ట్ చేయటం కాకుండా తీర్థం స్వీకరించాలి, షడ్గోపం పెట్టించుకోవాలి, కుదిరితే గుండు కూడా చేయించుకుని తలనీలా సర్పించి ఆ గుండు దేవుడు చూపించాలి, మాకు కాదు. ఇప్పుడు నేను గుండు చేయించుకున్నాను. నేను తిరుపతి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా మద్దతు ఇచ్చాం. మీ అనలిస్టులమైనా తటస్థంగా ఉండాలని చెప్తారు కొంతమంది, రాజ్యాంగంలాగా. అది ఏమి లేదు, ఎటు మంచి ఉంటే అటు, ఎటు ధర్మం ఉంటే అటువైపు మాట్లాడాలి అంతే. లేదా అధర్మానికి వ్యతిరేకంగా, అరాచకానికి, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడాలి అలాంటి వాళ్ళు. నేను అలాగే మాట్లాడాను అనుకుంటున్నాను. నేను అప్పుడు నేనేం కోరుకున్నానంటే, చాలా మంది నాకు చాలా విశ్వాసం ఉంది, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకం, దుర్మార్గం, అమానవీయ కోణం, పైశాచికత్వం, క్రూరత్వం, క్రూర స్వభావం, పెత్తనం, అధికారం, అహంకారం, దురహంకారం, అధికారం, మదం, ఇవన్నీ చూసి ఒకవేళ మా స్వరం ఆయన భావజాలం మీద చేసిన యుద్ధంలో మేము ఏమైనా వెనకబడతామేమో అని నాకు ఒక సందేహం వచ్చింది. అలా వచ్చింది, రాష్ట్రంలోని అనేక మంది అందరికీ అన్నీ జారిపోయినాయి ఈ దెబ్బకే. అడిలిపోయి రోజు మమ్మల్ని బురదినేస్తూ ఉండేవారు. ఎమ్మెల్యే అవుతాడేమో, ఏం చేస్తాడో అది ఇదని భయపడి బెంబేలిసిపోయి ఉన్నారు. మా సంకల్పాన్ని, దృఢ నిశ్చయాన్ని, మా నమ్మకాన్ని కూడా ఒక్కొక్కసారి దెబ్బతీసేవారు మాకు ఫోన్లు చేసి. నాకైతే కాన్ఫిడెంట్గా ఉండాను, ఎందుకంటే ఎట్టి పరిస్థితులు ఇలాంటి పరిపాలన చేసినాడు. ప్రజా కంటకులకి రాజకీయాల స్థానం ఉండదు, ప్రజలు ఆదరించరు, గ్యారంటీగా అందరూ తెలుసుకున్న తర్వాత కూడా అతన్ని ఎట్టి పరిస్థితులు రానివ్వరని నేను అనుకున్నాను. అందుకని అతను సింగిల్ డిజిట్ కన్నా రాదని చెప్పాను నేను.
అదే మాట మీద ఎప్పుడు ఎలక్షన్ ముందు చాలామంది వచ్చి చేరినట్టుగా కాదు. నేను ది డే బిగినింగ్ 21 ఆగస్టు 4వ తారీఖున నేను మాట్లాడిన మొట్టమొదటి కెమెరాని ఫేస్ చేసినప్పుడే ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి చాలామంది పారిపోతారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అని చెప్పాను నేను. ఎందుకంటే అతని పరిపాలన 1 సంవత్సరంలోనే అతను ఒక్కరోజు రాజులాగా అతను ఒక్కసారి చూడరా బాబు అన్నట్టుగా అతను చూసిన తర్వాత అవుట్ అనుకున్నాను నేను. పైగా చిన్న లాజిక్ ఏంటంటే అతను పెట్టిన మీటింగ్ని ప్రలోభ పెట్టి, భయపెట్టి, బెదిరించి, లాక్కొచ్చి కూర్చోబెడితే కూడా అతను మీటింగ్ మాట్లాడుతూ మొదలెట్టుకుని పారిపోయేవారు. అటువంటి వాళ్ళు అతను మీటింగ్లో డబ్బులు ఇచ్చి ఇన్ని రకాలు చేస్తేనే మీటింగ్లో కూర్చోవడానికి సమయం ఇవ్వని వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఓటు ఎందుకు వేస్తారా? చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు ఎవడన్నా? దాని పెద్ద సర్వేలు వీలు కావాలా? దీనికి డబ్బులు దండగా, దీనికి స్ట్రాటజిస్టులు కావాలా? మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ కంకణం ఉందండి, దీనికి అర్థం పెట్టుకోవాలా, అర్థం పెట్టి చూడాలా. ఈ వాచి ఉంటుంది చేతికి, అది మీకు ఏదైనా ఇంకోటి ఏదైనా అర్థం పెట్టి చూడాలా, మీరు ఇలా సొత్తు తెలిసిపోద్ది కదా. అంతే ఇతను ఇది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుడికి మొక్కున్నాను ఎందుకైనా మంచిదని. దైవ సంకల్పం ఇతనికి గనక సింగిల్ డిజిట్లో కానీ ఆగితే తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు ఇతను వెళ్ళలేదు. నేను నడిచెక్కుతాను స్వామివారు. నేను 2015లో నడిచెక్కాను కొండ ఎట్ ది ఏజ్ ఆఫ్ 53. నాకు అప్పుడు 53-54 ఇయర్స్. 2015లో నేను పైకి ఎక్కాను, కొండ ఎక్కాను, నడిచెక్కాను. అంటే తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు కష్టమే, 10 ఏళ్ళ తర్వాత ఎక్కాలంటే కష్టమే. అయినా సరే కష్టమైన కొంచెం ఆగన్నా సరే నడిచెక్కి నీ మొక్కు చెల్లించుకుంటాను. ఇతన్ని ఈ పీడ విరగడిచే ఈ రాష్ట్రానికి నిన్ను నమ్ముకున్నారు కోట్లాది మంది. ఈ ప్రపంచం నిండామని నీ భక్తులతో పాటు నువ్వు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నావు. ఈ తెలుగు వారిని నువ్వు కాపాడు స్వామి. ఈ పీడ విరగడిచే సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తే సిగ్గు గట్ట ఉండి బయట కొత్త మానేస్తాడు అనుకున్నాను నేను. అనుకుని ఆ కోరుకున్నాను. జస్ట్ మిస్ అయింది. కాబట్టి నేను నడిచాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే 9 సింగిల్ డిజిట్లో హైయెస్ట్ నెంబర్ 9 రావాలి. అది రాలేదు కాబట్టి నా ఆరోగ్యం దృష్టిలో నా కోసమే అడిగి 2 ఎక్స్ట్రా ఇచ్చాడేమో అనుకున్నాను దేవుడు. ఏంటంటే నేను ఎక్కలేనని చెప్పేసి మరి మామూలుగా దర్శనం చేసుకోవాలి కదా, వెళ్ళి గుండె చేయించుకుని దేవుడి దర్శనం ఇవ్వాలి కదా. నేను 2 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏదో కారణం చేత నేను తలనీలాలు సమర్పించడం కుదరలేదు. ఇప్పుడు ఆ కాటేజీల కోసం దర్శనం, ఈ ఆఫీసులకి తిరిగి ఇవన్నీ చేసి లోపల నాకు సమయం రాత్రికి లేట్ అయిపోయింది. పొద్దున్న దర్శనంతో కుదరలేవు. ఆ వెలుతుండిపోయింది నాకు. మొన్న అందుకనే అతను అరెస్ట్ అవ్వట్లేదేమో, ఈ కేసులు ముందుకెళ్ళట్లేదేమో, లేకపోతే అజ్ఞాత వ్యక్తులు ఈ రహస్యంగా సాయం చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళ తాలూకు మనుషులు దూరేసి ఈ కూటమి ప్రభుత్వానికి బెడదగా దాపురించారేమో. దేటి స్వామి ఒకవేళ ఈ మొక్కు అంటే ఇది అప్సైడ్ కింద అనిపించదు చాలామందికి. నా వైపు నుంచి నా నమ్మకం అలాంటి దాని మీద నేను ఏం చేశానంటే, స్వామి తప్పైపోయింది, నేను వచ్చి గుండు చేయించుకుని ఇగో గుండు చూపిస్తాను నీకు అని చెప్పి గుండు చేయించుకుని గుండు చూపించాను. తర్వాతే కదలేక నారాయణ స్వామి అరెస్టులు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి వరుసగానే. ఏంటండి మిదిన్నెడు అరెస్ట్ అప్పుడే అయ్యాడు. నారాయణ స్వామి వచ్చాడు, రేపు మాపు అరెస్ట్ చేస్తున్నాడు. నాదేం లేదు, అంత అతనే చూపించేస్తున్నారు. రేపు మాపు ఇతను అరెస్ట్ అయిపోతాడు. నన్ను నమ్మొచ్చు ఈసారి అందరు. దేవుడు నన్ను నమ్మకపోతే దేవుడు నమ్మొచ్చు. ఏంటండి ఈ బెడద వెళ్తుంది. అలాగా ఇతను కూడా ఏదైనా మొక్కుకుని దేవుడికి గుండె చూపించమనండి. ఇప్పుడు ఆ దేవుడు నువ్వు కోరుకున్న దాంట్లో జనహితం ఉంటే, నువ్వు రాజకీయ నాయకుడు కదా, జనహితం ఉండి ప్రజాశ్రేయస్సు కోరుకు ఉండైతే, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటే కనుక నీ కోరిక వెంటనే తీరుతాడు. ఏంటండి లేదా నువ్వు నీరు పళ్ళ మెరుగును, దేవుడు కృప కూడా పాపుల వైపు ఎక్కువ ఉంటుంది. అలాగా నువ్వు చేసిన పాపాల వైపు కూడా నిన్ను కరుణిస్తాడు దేవుడు. నీకు ఎప్పుడో కూడా మోక్షం ప్రసాదిస్తాడు. ఏంటండి ఇవాళ కాకపోతే రేపు నువ్వు వెంటనే జైలుకి వెళ్ళిపోతే, ఎక్కువ రోజులు జైల్లో గడిపోతే నీ శిక్ష త్వరగా పూర్తి అయిపోద్ది. ఇలాంటి కరుణ ఏదన్నా నీమే కరుణా కటాక్షాలు ఉంటాయి దేవుడికి ఖచ్చితంగా. వాళ్ళు చేసిన పాపపుణ్యాల ప్రకారం పూర్వం పురాణాల్లో చూసుకోండి మీరు. త్రేతాయుగం, ద్వాపరయుగం. త్రేతాయుగంలో నీకు శాపం ఇచ్చినా వరం ఇచ్చినా మళ్ళా ద్వాపరయుగంలో నెరవేరేది. అంటే ఒక యుగకాలం బట్టి ఇది. ఒక శాపము నెరవేరాలన్నా, ఒక వరం పొందాలన్నా. ఇప్పుడు అలా కాదు, కలియుగం. ఇవాళ అడిగితే రేపే అయిపోద్ది. ఏంటండి లేకపోతే ఒక 4-5 ఏళ్ళ పీరియడ్లో అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిన పొరపాటు టపాల్మని పడగొట్టు 2019 గెలిపించారు ప్రజలు. మహాపాపాలు చేశాడు, దుర్మార్గం చేశాడు, ప్రజలు ఉసురు పోసుకున్నాడు, వెంటనే ముంచేశారు. అదే విధి. కాబట్టి ఇతను ఇప్పుడు పశ్చాత్తాపం చెంది, పరివర్తన చెంది, అతను తప్పైపోయిన దేవాది దేవ, కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటికి లేని నిర్భాగ్యుడు ఇద్దరు సమానం అంటారు. మహాపుణ్యాత్ముడు, నీకు పరమ భక్తుడు చంద్రబాబు, అత్యంత నికృష్ణుడు, నేను కృష్ణుడి వేషం వేసినా కానీ నన్ను చూడరు అని చెప్పుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగం నమస్కారం చేసి తలనీలాలు సమర్పించి గుండు చూపించి, ఇప్పటికైనా నాకు మంచి బుద్ధిని ప్రసాదించంటే డెఫినెట్గా చేస్తాడు. ఏంటండి అతను మంచి బుద్ధిని ప్రసాదిస్తే ఏం చేయాలి?
వాళ్ళ కేడర్ అందరికీ అబద్ధాలు మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి, అనవసరమైన ఈ చేతులు వెనకాల పెట్టుకుని ప్రచారాలు అవి చేయకండి అని చెప్పాలా. ఓకే ఏంటండి, అలాగే నేను ఈ స్వామిని నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. వాళ్ళు అక్కడ నేను సంతకం పెట్టకుండా ఎగరేసుకుంటే వెళ్తాను, తల ఒప్పుకుంటారు, చేతులు పిసుకుంటానంటే అధికారులు, టీటీడీ అధికారులు ఒప్పుకోకపోతే మూసుకుని వెనక్కి వచ్చారు. అర్థమైందండి, ఇది చేయాల్సిన పని. ఖచ్చితంగా చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.